హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. మనం అక్బర్ బీర్బల్ కథలు చెప్పుకుంటున్నాం కదా, అందులో ఈరోజు ఇంకో కథ చెప్పుకుందాం. అది శీతాకాలము అంటే వింటర్ సీజన్ అన్నమాట. అక్కడ ఢిల్లీలో ఎలా ఉంటుంది, చలి విపరీతంగా ఉంటుంది. తర్వాత హిమాలయాస్ నుంచి చల్లటి గాలులు వస్తూ ఉంటాయి కదా, అందుకని అక్కడ ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా చాలా చలిగా ఉంటుందన్నమాట. అంటే ప్రజలు స్వెట్టర్లు వేసుకొని మఫ్లర్లు కట్టుకొని అలా తిరుగుతూ ఉంటారనమాట. అయితే అట్లాంటి శీతాకాలంలో ఈ అక్బరు చక్రవర్తి ఏం చేశాడు, ఒకసారి ఆ రాజ్యంలోనూ ఒక ప్రకటన చేయించాడు. ఏంటంటే ఆ ప్రకటన, ఇంత చలికాలంలో ఢిల్లీకి దగ్గరగా, రాజ్యానికి దగ్గరగా యమునా నది పారుతూ ఉంటుంది కదా, ఆ యమునా నదిలో రాత్రి తెల్లవార్లు ఈ మెడదాకా నీళ్ళల్లో మునిగి ఉండాలి. మునిగి ఉన్న వాళ్ళకి, మునిగి తెల్లవారి నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి నేను వాళ్ళకి సన్మానం చేసి బహుమానం ఇస్తాను అని చెప్పి ప్రకటన చేయిస్తాడనమాట. అయితే ఆ ప్రకటన విని పాపం ఆ రాజ్యంలోనూ ఒక పేద బ్రాహ్మణుడు ఉంటాడు. అతనికి చాలామంది పిల్లలు ఉంటారు. పాపం వాళ్ళని పోషించడానికి అతను చాలా కష్టపడుతూ ఉంటాడు. కానీ సరియైన పోషణ ఇవ్వలేకపోతాడనమాట కుటుంబ సభ్యులకి. అందుకని అతను ఈ ప్రకటన విని ఏం చేస్తాడు, ఎలాగో అలాగా ఈ ఒక రాత్రి ఆ నీళ్లలో నేను కూర్చొని ఉంటే నాకు అదేంటి రాజుగారి బహుమానం అందుతుంది, ఆ ధనంతో నేను నా కుటుంబాన్ని పోషించుకోవచ్చు కొంతకాలము అని చెప్పి కుటుంబ సభ్యులందరికీ చెప్తాడనమాట. నేను ఇవాళ రాత్రి వెళ్ళి ఆ నీళ్లలో నిలబడి, పీకలోతు నీళ్లలో నిలబడి నేను రాజుగారి దర్శనం చేసుకుని బహుమానం సంపాదించి వస్తాను, మీరేం కంగారు పడకండి అని చెప్పి ఏం చేస్తాడు, ఆ రోజు రాత్రి ఆ యమునా నది దగ్గరికి వెళ్ళి ఆ నీళ్లలో పాపం నుంచుంటాడనమాట. పీకలోతు నీళ్లలో నుంచుంటాడు. నుంచొని పాపం చలి వణుకొచ్చేస్తూ ఉంటుంది. అయినా కూడా అట్లాగా ఎదురుగుండా అక్బర్ చక్రవర్తి యొక్క భవనం కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ భవనంలో ఒక గదిలో దీపం వెలుగుతూ ఉంటుంది. ఆ దీపాన్ని చూస్తూ అలాగా తెల్లవార్లు ఉంటాడనమాట. ఆ నీళ్లలోనే ఉండి తెల్లారిన తర్వాత ఆ నీళ్లలోంచి బయటకు వచ్చి లేచి అక్బరు సభకి వెళ్తాడనమాట. సభకు వెళ్ళి అక్బర్ చక్రవర్తి దగ్గరికి వెళ్ళి అక్బర్ చక్రవర్తికి నమస్కారం చేసి, ప్రభు మీరు వేయించిన ప్రకటన నేను విన్నాను, విని నేను రాత్రి అంతా నేను యమునా నదిలోనే ఉన్నాను, అదేంటి మీరు ఇప్పిస్తానన్న బహుమానం ఏదో ఇప్పించండి నాకు అని చెప్పి చాలా వినయంగా అడుగుతాడనమాట. అడిగేటప్పటికి ఈ అక్బర్ చక్రవర్తి కనిపిస్తుంది. ఏంటి ఇతను చూస్తేనేమో బక్క ప్రాణిగా ఉన్నాడు, ఒక వృద్ధుడు అనమాట పాపం అతను, అంటే ముసలివాడు అనమాట. ఇంత బక్క ప్రాణిగా ఉన్నాడు, ముసలివాడు. ఇతనేమిటి తెల్లవార్లు ఇంత చలికాలంలో ఆ యమునా నదిలో రాత్రంతా పీకలోతు నీళ్ళల్లో ఉన్నాను అంటున్నాడు, ఇది ఎట్లా నమ్మేది నేను అని చెప్పి ఏమడుగుతాడు అతన్ని, అదేంటి నువ్వు నీళ్ళల్లో రాత్రి తెల్లవార్లు ఉన్నావని ఏదైనా సాక్ష్యం ఉందా, చూపించు నాకు అని అంటాడనమాట. అనేటప్పటికీ పాపం ఆ బీద బ్రాహ్మణుడికి, అయ్యో అంత అర్ధరాత్రి పూట ఎవరు నన్ను చూస్తారు, ఇప్పుడు నేను ఏం సాక్ష్యం ఇస్తాను అని చెప్పి కొంచెం సేపు అలా ఆలోచిస్తాడనమాట. ఆలోచించేటప్పటికి అతనికి ఒక విషయం గుర్తుకొస్తుంది. అవును, రాత్రి తెల్లవార్లు నేను మీ భవనములో వెలుగుతున్న ఒక దీపాన్ని చూస్తూ ఉన్నాను, ఆ దీపమే నాకు సాక్ష్యము, అంతకంటే ఇంకెవ్వరూ సాక్ష్యం లేరు ప్రభు నాకు అని చెప్తాడనమాట. చెప్పేటప్పటికి అప్పుడు ఈ రాజు అంటాడు, అక్బర్ చక్రవర్తి అంటాడు, అవునా, అంటే నువ్వు మా భవనంలో వెలిగే ఆ దీపపు కాంతి యొక్క వేడితో నువ్వు తెల్లవార్లు నువ్వు అందులో ఆ నీళ్ళల్లో ఇంత చలికాలంలో ఉండగలిగావు, అంతేగాని ఆ వేడి లేకపోతే నువ్వు ఉండగలిగేవాడివి కాదు అని చెప్పి ఎగతాళి చేస్తాడనమాట. అంటే ఆ రాజుకి, అక్బర్ చక్రవర్తికి అతనికి బహుమానం ఇవ్వాలి అనిపించలేదనమాట. అందుకని ఈ విధంగా మాట్లాడతాడనమాట. మాట్లాడేటప్పటికి పాపం ఇంకా బ్రాహ్మణుడు ఏం చేస్తాడు, పాపం విచారిస్తూ, ఇంకా రాజుగారికి ఏమి ఎదురు సమాధానం చెప్పలేరు కదా, అందుకని బాధపడుతూ సభలోంచి బయటకు వచ్చేసి అలాగా ఆలోచించుకుంటూ విచారంగా, అయ్యో నేను ఇంత కష్టపడ్డాను, తెల్లవార్లు చలికి వణుకొస్తున్నా సరే ఆ నీళ్ళల్లో ఇలా ఉన్నాను నేను, అయినా కూడా నాకు బహుమానం దొరకలేదు, ఇప్పుడు నా కుటుంబ సభ్యులకి ఎట్లా ఏమని చెప్పాలి, వాళ్ళకి ఎంతో ఆశ కల్పించి వచ్చానే నేను అని చెప్పి బాధపడుతూ విచారంగా అలా వెళ్తూ ఉంటాడనమాట. వెళ్తూ ఉంటే అతనికి ఒక ఆలోచన వస్తుంది.
అవును, వీరబలుడు అనే మన మంత్రి ఉన్నారు కదా, ఆ మంత్రి చాలా యుక్తిపరుడు అని వింటూ ఉంటాం కదా మనం. ఆయన దగ్గరికి వెళ్ళి ఏదైనా సహాయం అడుగుదాము, ఈ విషయం అంతా చెప్పి ఆయన ఏదో ఒక ఉపాయం ఆలోచిస్తారు అని చెప్పి ఏం చేస్తాడు, ఈ బీద బ్రాహ్మణుడు ఆ వీరబలుడు ఇంటికి వెళ్తాడనమాట. వెళ్ళి వీరబలుడితో ఇదంతా చెప్తాడు. నేను ఇట్లాగా ప్రకటన విని ఇలా తెల్లవార్లు నీళ్ళల్లో ఉన్నాను, అదేంటి అక్బర్ చక్రవర్తి గారేమో ఇలా సాక్ష్యం అడిగారు, నేను ఇలా చెప్పేటప్పటికి ఆయనేమో ఇదేంటి నా భవనంలో వెలుగుతున్న దీపం వేడితో నువ్వు ఉండగలిగావు కానీ లేకపోతే ఉండగలిగేవాడివి కాదు అన్నారు. ఇదేంటి నాకు ఇట్లాగా అన్యాయం జరిగింది, మీరు ఏదైనా నాకు సహాయం చేయండి అని చెప్పి పాపం వీరబలుడిని ప్రాధేయపడతాడనమాట. ప్రాధేయపడేటప్పటికి వీరబలుడికి అర్థమవుతుంది అక్బర్ చక్రవర్తి ఇతనికి బహుమానం ఇవ్వదలుచుకోలేదు, అందుకే ఇలాగా మాట్లాడాడు, ఆయనకి సరైన బుద్ధి చెప్పాలి మనము అని చెప్పి మనసులో ఆలోచించుకొని వీరబలుడు ఏమంటాడంటే, ఈ బీద బ్రాహ్మణుడితో నువ్వేమి విచారించకు, నేను అక్బర్ చక్రవర్తితో మాట్లాడి నీకు బహుమానం వచ్చేటట్టు నేను చేస్తాను, నువ్వేం తొందరపడకు, నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్తాడనమాట. ఇంటికి వెళ్ళిపో అని చెప్పి ఈ అక్బర్ చక్రవర్తిని డైరెక్ట్గా అడగలేరు కదా, ఎందుకంటే రాజు డైరెక్ట్గా అడగలేడు. ఏదైనా అవకాశం దొరకాలి, ఆయనకి బుద్ధి వచ్చేటట్టు యుక్తిగా ఈయన ఏదో ఒక పన్నాగం పన్నాలి. అందుకని ఆ సమయం ఎప్పుడు వస్తుందా, ఎలా వస్తుందా, అయ్యేలాగా ఎప్పుడు అని అలాగా వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. కొన్ని రోజులు గడిచిపోతుంది కానీ అతనికి అవకాశం రాదు వీరబలుడికి అసలు. అలా ఆలోచిస్తూనే ఉంటాడు. ఈ లోపల పాపం ఈ బీద బ్రాహ్మడికి వీరబలుడే సహాయం చేస్తాడనమాట. అతని కుటుంబాన్ని పోషించడానికి కొంత ఏదో సహాయం చేస్తూ ఉంటాడనమాట. ఇంకా ఎన్ని రోజులైనా సరే ఈ అవకాశం దొరకలేదు వీరబలుడికి. అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఒకసారి ఏమవుతుంది, అక్బర్ చక్రవర్తి వేటకు వెళ్ళాలి అనుకుంటాడు. వేటకు వెళ్ళాలి అనుకుని వేటకు బయలుదేరతాడు. కానీ అక్బర్ చక్రవర్తి వీరబలుడు లేదే ఎక్కడికి వెళ్ళడు అనమాట. ఎందుకంటే వీరబలుడు అంటే అంత ప్రేమ, అంత ఇది అనమాట అక్బర్ చక్రవర్తికి. అందుకని వేటకు కూడా వీరబలుడిని తీసుకెళ్తూ ఉండేవాడు అనమాట. అయితే భటుని పిలిచి అంటాడు, మీరు వెళ్ళి వీరబలుడిని తీసుకురండి, వేటకి వెళ్ళాలి అని చెప్పి భటుల్ని పంపిస్తాడనమాట. భటులు వీరబలుడి ఇంటికి వెళ్ళి, రాజుగారు మిమ్మల్ని రమ్మంటున్నారు, వేటకు బయలుదేరారు, మిమ్మల్ని కూడా వేటకు రమ్మంటున్నారు అని పిలుస్తారనమాట. పిలిస్తే అప్పుడు ఇంకా వీరబలుడు అంటాడు, ఇప్పుడు మంచి నాకు అవకాశం దొరికింది ఆ బ్రాహ్మణుడికి న్యాయం చేయడానికి అని మనసులో అనుకొని, వచ్చేస్తాను ఇప్పుడే వస్తాను, కానీ అదిగో అన్నం వండుకొని భోజనం చేసేసి వస్తాను నేను, మీరు వెళ్ళండి అని చెప్తాడనమాట. చెప్పేటప్పటికి భటులు వెళ్ళి రాజుగారికి చెప్తారు, వంట చేసుకొని అన్నం తినేసి వస్తానన్నాడు వీరబలుడు అని చెప్తారనమాట. సరే అని అక్బర్ చక్రవర్తి వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. ఎంతసేపటికి రాడు. మళ్ళీ భటుల్ని పంపిస్తాడు. మళ్ళీ భటుల్ని పంపిస్తే మళ్ళీ భటులు వీరబలుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ అడిగితే వీరబలుడు మళ్ళీ అంటాడు, ఇంకా అన్నం ఉడకలేదు, అన్నం ఉడికిన తర్వాత నేను వస్తాను మీ దగ్గరికి అని చెప్పండి రాజుగారికి అని చెప్పి పంపించేస్తాడనమాట. వీరబలుడు ఇక్కడ ఏం చేస్తాడు, అతను ఇంటి ముందు ఒక పెద్ద స్తంభం పాతి, ఆ స్తంభం పైన బియ్యం కడిగేసేసి ఒక గిన్నెలో పోసి ఆ స్తంభానికి పైన కడతాడనమాట. కట్టేసి కింద మంట పెడతాడు. కింద మంట పెట్టి ఆ అన్నం ఉడకబెడుతూ ఉంటాడనమాట. కింద ఎక్కడో మంట, పైన ఎక్కడో నీళ్ళల్లో బియ్యం. ఈ మంట ఆ గిన్నెకి తగలదు కదా, ఎప్పటికి ఉడుకుతుంది, అది ఉడకదు. ఇంకెంతసేపటికి రాకపోయేటప్పటికి ఈ అక్బర్ చక్రవర్తి ఏం చేస్తాడు, ఏంటి ఇంతసేపైనా రావట్లేదు, ఏంటో మనమే స్వయంగా వెళ్ళి చూద్దాం అని చెప్పి విసుగొచ్చేస్తుంది అనమాట. ఇంకా అక్బర్కి విసుగొచ్చేసి అతనే స్వయంగా ఈ వీరబలుడి ఇంటికి వస్తాడు. వీరబలుడి ఇంటికి వచ్చి చూసేటప్పటికి వీరబలుడు ఇక్కడ స్తంభానికి పైనేమో అన్నం గిన్నె పెట్టాడు, కిందేమో మంట పెట్టాడు. ఇదంతా చూస్తాడు. చూసి అర్థం కాదు ఈ అక్బర్ చక్రవర్తికి, ఇదేం వంట, ఇదేంటి ఈ వింత వంట, నేను ఎక్కడా చూడలేదు, అన్నం ఎప్పటికి ఉడుకుతుంది, నువ్వు ఎప్పుడు భోజనం చేస్తావు అని అడుగుతాడు అనమాట. అడిగేటప్పటికి ఈ వీరబలుడు అంటాడు, అదేంటి తొందరగా అయిపోతుంది, ఇంకొక 5 నిమిషాల్లో అయిపోతుంది ప్రభు, ఉడికిపోగానే నేను భోంచేసేసి వచ్చేస్తాను, తొందరగానే వచ్చేస్తాను, ఇదిగో మంట కూడా పెద్దది చేస్తున్నానని చెప్పి ఇంకో 2 కర్రలు ఆ మంటలోకి పెడతాడనమాట. అంటే తను తొందరగా ఏదో హడావుడి పడిపోతున్నట్టు అక్బర్ చక్రవర్తికి కనిపించేటట్టు యాక్ట్ చేస్తాడనమాట. చేసేటప్పటికి ఈ అక్బర్ చక్రవర్తికి ఇంకా ఇదేంటి, అప్పుడు మళ్ళీ అంటాడనమాట, ఇదేంటి అసలు ఇలా ఎవరైనా వంట చేస్తారా, అసలు ఎప్పటికి ఉడుకుతుంది, అది 5 నిమిషాలు కాదు కదా, 5 రోజులు 10 రోజులైనా ఉడకదు, అది అలా ఎలా ఉడుకుతుంది అంటాడనమాట. ఉడుకుతుంది అక్బర్ చక్రవర్తి గారు, ఎందుకు ఉడకదు, ఇదేంటి
మీ భవనంలో వెలుగుతున్న ఆ దీపపు వేడి ఆ యమునా నదిలో ఉన్న ఆ పేద బ్రాహ్మణుడికి తగిలి అతను చలికి తట్టుకొని నిలబడినప్పుడు ఈ వేడికి ఈ అన్నం ఎందుకు ఉడుకుతుంది, మీరు కాసేపు అలా వెయిట్ చేయండి, గబగబా నేను భోంచేసేసి వస్తాను, మా ఇంట్లో వాళ్ళు లేకపోవటం మూలంగా నేను వంట చేసుకోవాల్సి వచ్చింది ఈరోజు, లేకపోతే నాకు అసలు ఈ అవసరమే రాకపోను అని చెప్పి అంటాడనమాట. అనేటప్పటికీ ఇంకా ఈ అక్బర్ చక్రవర్తికి అర్థమైపోతుంది, గుర్తుకొస్తుంది, ఒక్క నిమిషం ఆలోచించగానే ఆయనకి గుర్తుకొస్తుంది అప్పుడెప్పుడో జరిగిన విషయం. అవును, అప్పుడు ఇలాగా పేద బ్రాహ్మణుని నేను ఎగతాళి చేసి పంపించేశాను బహుమానం ఇవ్వకుండా, అది వీరబలుడి దగ్గర దాకా చేరినట్టుంది, అందుకే నాకు బుద్ధి రావటానికి ఇట్లాగా ఈ యుక్తి పన్నేడితను అని చెప్పి అప్పుడు ఆ వీరబలుడితో అంటాడు, నాకు అర్థమైంది నువ్వు ఎందుకు ఇలా చేశావో, ఆ బ్రాహ్మణ్ణి పిలిపించి మనం బహుమానం ఇచ్చేద్దాము అని చెప్పి ఆ బ్రాహ్మణ్ణి పిలిపిస్తారనమాట. పిలిపించి అతనికి ప్రకటించాడు కదా ఇంత ధనం ఇస్తాను అని, ఆ ధనం ఇచ్చి అతన్ని గౌరవిస్తాడనమాట. గౌరవిస్తే ఆ పాపం ఆ బ్రాహ్మణుడు ఆ ధనం తీసుకొని ఆ వీరబలుడి వైపు తిరిగి, ఏంటి మీ మూలంగా నాకు ఈ ధనం వచ్చింది, మీకు ఎంతో కృతజ్ఞుడిని నేను అని చెప్పి ఆ వీరబలుడికి దండం పెట్టి అతను వెళ్ళిపోతాడనమాట. ఇలా ఈ విధంగా ఈ వీరబలుడు ప్రతిసారి అక్బర్ చక్రవర్తి చేసే పనులకి యుక్తిగా ఏదో ఒక ఉపాయం ఆలోచించి అతను మంచిగా మళ్ళీ మారేటట్టు, మంచిగా ఉండేటట్టు నిర్ణయాలు తీసుకునేటట్టు ప్రతిసారి చేస్తూ ఉంటాడనమాట. అందుకే అక్బర్ చక్రవర్తికి వీరబలుడు అంటే అంత ఇష్టం. మరి సరేనా, మరి కథ కంచికి మనం ఇంటికి. బాయ్ బాయ్, గుడ్ నైట్.